నమస్తే, మీరు చూస్తున్న ఆంధ్ర రియల్ ఎస్టేట్. ఈరోజు మీ ముందుకు మరో మంచి ప్రాపర్టీతో అయితే వచ్చానండి. ప్రజెంట్ నేనున్న ఈ లొకేషన్ వచ్చేసి రామలింగేశ్వర నగర్ ఏరియా అండి. ఈ రామలింగేశ్వర నగర్ అనేది ఇటు మనకి విజయవాడ బెంజ్ సర్కిల్ ఆర్ ఎన్టీఆర్ సర్కిల్కి మనం ఉన్న లొకేషన్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందండి. అదేవిధంగా డీమార్ట్ వచ్చేసి మనకి 400 మీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి. ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి నా వెనక ఉన్నటువంటి ఈ ఇండిపెండెంట్ రెంటల్ హౌస్ అండి. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మనకి 12 ఇయర్స్ అయితే అవుతుందండి. ఇక ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి మనకి రోడ్డు ఫేసింగ్ 36 అడుగులు, లోతు వచ్చేసి 60 అడుగులుగా ఉందండి. 240 గజాల్లో కట్టినటువంటి రెంటల్ పర్పస్ హౌస్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి హౌస్ అండి. ఇక ఈ హౌస్ ముందు రోడ్డు కనుక మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఇది 40 అడుగుల సిమెంట్ రోడ్డు అండి. మీకు అక్కడ కనపడుతుంది కదండి, అదే మెయిన్ రోడ్డు అండి. మనకి డైరెక్ట్ స్ట్రైట్ ఆ రోడ్డు నుంచి బస్ స్టాండ్ వచ్చేసి మనం ఉన్న ఈ లొకేషన్ నుంచి 4.5 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ వచ్చేసి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. ఇక ఈ ఏరియా నుంచి మనకి ఎన్ఎస్ఎం స్కూల్ వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. అదేవిధంగా కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ మనం ఒక 10 నుంచి 15 నిమిషాల్లో ఎక్కడికైనా రీచ్ అయిపోవచ్చండి. ఇక లోపలికి వెళ్ళి ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది చూద్దాము. ఇక గమనించినట్లయితే మనకి ఎంట్రన్స్ వచ్చేసి 2 గేట్లు అయితే ప్రొవైడ్ చేశారండి, గమనించగలరు. ఇక లోపలికి వెళ్తే మనకి కింద వచ్చేసి 4 పోర్షన్లుగా అయితే ఇచ్చారండి, గమనించగలరు. ఇది ఒక పోర్షన్ అండి. ఈ ఏరియా వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా ఇది ఒక పోర్షను. ఇక ఇటు ఉత్తరం ఫేసింగ్లో వచ్చేసి మనకి 3 పోర్షన్స్ అయితే ఉన్నాయండి, గమనించగలరు. సందు కూడా మనకి ఒక 5 ఫీట్ వెడల్పుతో అయితే ఉందండి. ఇక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అయితే చూద్దామండి. ఇక మీరు మెట్లు గమనించినట్లయితే 3 ఫీట్ వైడ్తో ఇచ్చారండి. మెట్లకి స్టీల్ రైలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు, గమనించగలరు. ఇక ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. మనకి సేఫ్టీకి స్టీల్ గ్రిల్ అయితే ఇచ్చారండి. ఈ ఫస్ట్ పోర్షన్లోనే ఫస్ట్ ఫ్లోర్లో మనకి హౌస్ ఓనర్స్ అయితే ఉంటారండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ అండి. సరి గమనించగలరు, చాలా స్పేషియస్గా ఉంటుందండి. ఇక ఇటు బ్యాక్ సైడ్ కనుక గమనించుకుంటే ఒక పోర్షన్ అయితే ఉంటుందండి. 5 ఫీట్ వైడ్తో ఉన్నటువంటి సందండి. వాస్తు ప్రకారం మనకి చక్కగా అయితే నిర్మించారు. 12 ఇయర్స్ అయినా కానీ మీరు గమనించగలరు, ఎక్కడ ఎటువంటి క్రాకులు అనేది లేదండి. బిల్డింగు చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. ఇక పైకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పోర్షన్స్ అయితే చూద్దాము. ఇక సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. ఈ సెకండ్ ఫ్లోర్లో అనేది మనకి రేకుల షెడ్తో అయితే నిర్మించారండి. 3 పోర్షన్లు. ఇది బిల్డప్ చేసి మనకి 4 ఇయర్స్ అయితే అవుతుందండి, మీరు గమనించగలరు. ఇదొక పోర్షను, అదొక పోర్షను, ఆ చివరొక పోర్షన్ ఇచ్చారండి. 5 అడుగుల సందు, గమనించగలరు. పర్ మంత్ రెంటల్ వచ్చేసి ఇన్కమ్ దీనికి 60,000గా వస్తుందండి. ఇక ఈ ప్రాపర్టీ గురించి మీరు ఏదన్నా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా ఆర్ ఈ ప్రాపర్టీ చూడాలన్నా మా ఆంధ్ర రియల్ ఎస్టేట్ని సంప్రదించగలరని కోరుకుంటూ, ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మీకు సంబంధించిన ప్రాపర్టీ ఏదన్నా సేల్ చేయాలన్నా ఆర్ ప్రమోషన్ చేయాలన్నా మా ఆంధ్ర రియల్ ఎస్టేట్ని సంప్రదించగలరని కోరుకుంటూ, థ్యాంక్ యూ.